రావణ్ సార్ కాల్ చేస్తున్నారన్నా. రావణ్ సార్. నందిని, ఒక డాక్టర్ని పంపిస్తున్నాను. అతను ఇప్పుడు హాస్పిటల్కి వస్తున్నాడు. హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేశాను. స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. న్యూరో సర్జన్, చాలా బిజీ డాక్టర్, ఎక్స్పర్ట్. నా కోసం ఈ ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నారు. సార్, డాక్టర్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేనే మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇక్కడ ఆది అంటే ఎవరు? రావణ్ గారు ఫోన్ చేశారు. మేనేజ్మెంట్తో మాట్లాడారంట. ఆపరేషన్ చేయడానికి వచ్చాను. మీ పాత రిపోర్ట్స్ ఒకసారి ఇవ్వండి, చెక్ చేస్తాను. ఒక్క నిమిషం సార్. మీరేమీ కంగారు పడకండి. మీకు మాట మళ్ళీ తిరిగొచ్చేలా చేసే బాధ్యత నాది. వెళ్ళొస్తాను. అన్నా, ఈ డాక్టర్ మాటల్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఇంక నీకు మాట వచ్చేస్తుందన్నా. హలో డాక్టర్, రిపోర్ట్స్ అన్ని చూసారా? చూశాను సార్. అన్నీ నార్మల్ గానే ఉన్నాయి. ఆపరేషన్ చేసి సరిచేయొచ్చు. మిమ్మల్ని పంపించింది ఆపరేషన్ చేసి సరిచేయడానికి కాదు, అతనికి ఎప్పటికీ మాట రాని వాడిగా మార్చాల్సిన బాధ్యత మీది. అతను నాకు ప్రియమైన శత్రువు. అతనికి సరైపోతే నాకు కోటాను కోట్లు లాస్ అవుతుంది. నేను ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. అతనికి గనక మాట తిరిగి వస్తే అతను కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతాడు. వాడే రాకపోతే పూర్తి లాభం నాదే కదా. అందుకే అతను ఇంకా లైఫ్లో మాట్లాడకూడదు. పొరపాటున కోమాలోకి వెళ్ళినా పర్వాలేదు. నా పని సక్సెస్ చేస్తే మీరు కలలో కూడా ఊహించనంత పేమెంట్ మీకొస్తుంది. సార్, ఏదైనా ప్రాబ్లం అయ్యి కేసు అయితే? వాడు మీ మీద కేసు పెట్టినా దాన్ని ముందుకు నడిపించాల్సింది నేనే. సో యూ డోంట్ వరీ. అతనికి ఏం చేయాలన్నా నేనే చేయాలి. అతనింట్లో వీడు తప్ప వేరే మగాడే లేడు. పైగా మాట కూడా పడిపోయింది. బెబ్బె బెబ్బె అనడం తప్ప ఏం చేయగలడు? పొరపాటున వాడికి మాట తిరిగి వస్తే నన్నే నాశనం చేస్తాడు. అంతటి కిలాడీ వాడు. ఇదే కరెక్ట్ టైం. వాడిని కోమాలోకి పంపించేయండి. సార్, కానీ నా పేరు బయటికి రాకూడదు సార్. మీ పేరు బయటికి రాదు. డబ్బు మాత్రం నీకు ఎంత కావాలన్నా నేనిస్తాను, సరేనా? నాకు లీగల్ విషయాలు ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు. అందుకే ఎంత రిస్క్ ఉన్నా సరే మీకోసం నేను ఒప్పుకుంటున్నాను సార్. గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆపరేషన్ అవ్వగానే సింగిల్ సెటిల్మెంట్లో అమౌంట్ పంపిస్తాను. ఓకే రావణ్ సార్, థ్యాంక్ యూ. బెబ్బే బెబ్బెబ్బే. నాన్న, ఈ వీడియో ఒకసారి చూడు. యాజమాన్యం స్కూల్ ఫీజును ఒక్కసారిగా 4 గింతలు పెంచారు. పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోయింది. ఆ స్కూల్ ఓనర్ శివగామికి ఒక ఆడపిల్ల ఉంది కదా. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ ఆడపిల్ల గుర్తు రాలేదా? మాలాంటి మధ్య తరగతి పేరెంట్స్ శాపం ఆ శివగామికి తగిలే తీరుతుంది. దీనంతటికి కారణం అమ్మ నందినిని ఇంటికి తీసుకొచ్చి పెట్టడమే. ఇప్పుడు పేరు పోయింది, మనకే అవమానం కదా.
నాన్న, నేను రేపటి నుంచి స్కూల్కి ఎలా వెళ్ళాలి? నా ఫ్రెండ్స్కి మొహం ఎలా చూపెట్టాలి? ఏం చేయాలన్నా ఇప్పుడు? చూసావుగా శివగామి, నువ్వు కష్టపడి నిర్మించుకున్న నీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ని ఎలా సర్వనాశనం చేశాను. రావణ్ సార్కి కాల్ చేయాలి. చెప్పు నందిని. చూసారా సార్, భైరవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గతి ఏమైందో? చూస్తున్నాను. స్టేట్ మొత్తం మా కుర్రాళ్లతో చెప్పి ఈ న్యూస్ నేను స్ప్రెడ్ చేపిస్తున్నాను. ఒక్కో బ్యాడ్ కామెంట్కి 100 రూపాయలు. మీరు సూపర్ సార్. నాకన్నా నువ్వే సూపర్. వెళ్ళి నువ్వు నేను చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువే సర్వనాశనం చేశావు స్కూల్ని. అందరూ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఎంబీఏ చేస్తుంటారు, నువ్వు బిజినెస్ చెడగొట్టడానికి డాక్టరేట్ తీసుకున్నావు. ఇందులో నాదే ఉంది సార్. అంతా మీరిచ్చిన ప్రోత్సాహం, సహకారం, మోటివేషన్ అంతే. నా దగ్గర కూడా చాలా మంది జాబ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇంతే సపోర్ట్, ఇంతే ఎంకరేజ్ చేస్తాను. కానీ నీలాగా ఎవ్వరూ పర్ఫామ్ చేయలేదు. నిన్ను హై రేంజ్లో అప్రిషియేట్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను. నీకేం కావాలో చెప్పు. నాకేం వద్దు సార్. నాకేం కావాలో దాన్ని నేనే సంపాదించుకుంటాను. మీరు సపోర్ట్ చేయండి, అంతే చాలు. నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. ఏదైనా గిఫ్ట్ కావాలంటే చెప్పు. నువ్వడిగే గిఫ్ట్ కాస్ట్ మినిమం 10 లక్షలన్నా అవ్వాలి. ఇది అడ్వాన్స్ అనుకో. స్కూలు మన చేతికి వచ్చాక పూర్తి స్కూల్ కంట్రోల్ నీకే అప్పచెప్తాను. నువ్వు చెప్పిందే అక్కడ రూల్. థ్యాంక్ యూ సో మచ్ సార్.